నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండలం గుగ్గిళ్ళ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ విశ్వోజు నాగభూషణాన్ని అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయ్య బాలకిషన్ పరామర్శించారు. అనంతరం బేగంపేట గ్రామంలో పత్రి రవితల్లి మృతి చెందడంతో వారి కుటుంబాన్ని సందర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి, పార్టీ నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, ఎల శేఖర్ బాబు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మూలం లేస్తా కదా అప్పటి నుండి మా దాంట్లో ఎక్కువ శాతం మేధావులు చదువుకున్న లేక మూలం లేక బేడపుడుగా జంగం అనేది ఇప్పుడు చూసుకొని దాని మీద ఇప్పుడు కొంచెం లాభాలు జరుగుతుంది. ఇప్పుడు మన మాదిగల గ్రూపుల కన్నా దానిలో మన వర్గీకరణ కూడా ఈ వర్గీకరణతో పిల్లలు చదువుకునే పిల్లలకైతే భవిష్యత్తులో లాభం జరుగుతుంది. వర్గీకరణ మాదిగలతో మీరు ఎడపోటీ పడితే మాట్లాడు ఇప్పుడు పిల్లలు మాత్రం ఏదో బతికి వెళ్ళిపోయింది, కానీ మన చదివే చాలా ఇంపార్టెంట్. చాలా మంది పిల్లలు కానీ ఏదో హాస్టల్లో చాలా మంది చదువుకున్నా కూడా హాస్టల్ లేదని చెప్పాడు కదా. ఇక్కడ బువ్వ దొరుకుతాడు ఆయన, మంచిగా శుభ్రత నేర్పుతాడు, మనుషులతో కలయిక నేర్పుతాడు. ఇక్కడ బువ్వ దొరుకుతుంది కడుపునేట పిల్లలకు అని ఇదే చెప్తా నేను. లేకుంటే ఏడనే ఇప్పుడు చూడు వాళ్ళు సగం మంది రామకృష్ణ కాదు లాగానే ఇదే పోయింది. సంజాన నేను లింగాపురంలో కూడా బాగా చేసింది. బాబాకి నేనే ఇల్లు కట్టించిన నాకు ఏమంటే మొత్తం ఆడవాళ్ళు, చెల్లెలు, అక్కలు, బాబాయ్ అలే అది అనిపించింది. పాపం అసలు అందరూ ఆదుకునేది బిడ్డలు ఎవ్వరు లేరు మొగోళ్ళు. ఇప్పుడు నానకొండలో కూడా వాళ్ళు మనదే ఫ్యామిలీ అంత చుట్టాలే వాళ్ళు మళ్ళీ రాసింగ్ డబ్బులు తీసుకొని మానకొండలో నేనే మంచి సమయం కట్టించిన, నేనే రోడ్లు వేసిన. ఎవరు అందరూ వాళ్ళని ఈడేయకపోతే రాడేయకపోతే మానకొండూరులోనే టీచర్ చేసిన వాళ్ళకలా సంఘం కట్టించిన లింగాపూర్లో గుడి వాళ్ళకు